అంటే ఇప్పుడు అగ్ని పరీక్ష మీ అప్పటి నుంచే స్టార్ట్ అయింది. హ్మ్. సో, ఇప్పుడు సెకండ్ టైము బయట చూస్తే త్రూఔట్ ఫుల్లు నెగటివిటీ ఉంది. పిలిచి కావాలని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అండ్ రీసెంట్‌గా చూస్తే గనుక ఇప్పుడు 'ఉప్పల్ బాలు' అని చెప్పేసి ఒకతన్ని పిలిచారు. పిలిచిన తర్వాత లోపలికెళ్ళిన తర్వాత మీరు గేనా? లేదు అంటే మీ ఎకిల్ వీడియోస్ ఇట్లా అని చెప్పారని చెప్పేసి ఇప్పుడు తను బయటకొచ్చి చాలా నన్నసలు పిలవడం ఎందుకు? అవమానించడం ఎందుకు? ఇట్లా అంతా జరుగుతుంది. అగ్ని పరీక్ష టైంలో మీకు కూడా ఇలాంటివి ఫేస్ చేసారా? అంటే నేను ప్రెజెంట్ అగ్ని పరీక్ష అసలు ఫాలో అవ్వట్లేదండి. బికాస్ నా థింగ్స్‌లో నేను బిజీ ఉన్నా. ఆహ్, బట్ అంటే అక్కడ జరిగేదొకటి, బయటకొచ్చేదొకటి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ అంత ఘోరంగా అయితే ఉండదు. ఇట్స్ ఎ ప్రాసెస్. మనం వెళ్తున్నామంటే మన మెంటల్ స్టెబిలిటీ, ఫిజికల్ స్టెబిలిటీ చాలా టెస్ట్ చేస్తారు. అండ్ ఆ టైంలో వాళ్ళకి ఏం టెస్ట్ చేయాలనిపిస్తే అదే టెస్ట్ చేస్తారు. ఇప్పుడు మనం బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు టైమ్ అండి. మనం చాలా మందిని ఫిల్టర్ చేయాలి. ఆ టైంలో మనం ఒక పర్సన్‌కి కొంచెమే టైం ఇవ్వగలం. ఆ టైం ఇచ్చినప్పుడు ఏ క్వెషన్స్ అడిగినప్పుడు వాళ్ళకి ఇంట్రెస్టింగ్‌గా అనిపించాలి ఆబ్వియస్‌లీ. ఇప్పుడు వాళ్ళు యారోగెంట్‌గా మాట్లాడినా ఆ యారోగెన్స్‌ని నువ్వు ఎట్లాగా వాళ్ళు రియలైజ్ అయ్యేలా ఇప్పుడు జడ్జెస్ మనం ఎంత మాట్లాడినా భలే పొలైట్‌గా మాట్లాడుతున్నాడు. లేకపోతే మంచి కౌంటర్ ఇచ్చాడు. అది వాళ్ళకి కనిపించాలన్నమాట. ఇట్స్ ఆల్ అబౌట్ ఇప్పుడు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఎలా మాట్లాడుతున్నావు అన్నది వెరీ ఇంపార్టెంట్. సో వాళ్ళు ఏం చేసినా దానికొక ఆహ్, రీజన్ ఉంటదని నా ఒపీనియన్. బికాస్ నాకైతే అట్లా ఏం జరగలేదు. బికాస్ వేరే వాళ్ళు జరిగింది నేను జడ్జ్ చేయలేను. బికాస్ ఆ సిట్యుయేషన్‌లో నేను లేను. బయటకొచ్చేవి అసలేం జరిగేవి చాలా డిఫరెన్స్ ఉంటాయి కాబట్టి. రియల్ లైఫ్ ఆర్ రియల్ లైఫ్ వేరు. రియల్ లైఫ్ వేరు. సో నేనేమి కామెంట్స్ పాస్ చేయలేను. సో, 'బిగ్ బాస్' మీకెంత వరకు హెల్ప్ అయిందంటే ఏం చెప్తారు? నా 'బిగ్ బాస్' అనేది నాకు ఒక సెకండ్ లైఫ్‌లా అండి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు నేను ఈ పొజిషన్‌లో ఉన్నాను, మంచిగా ఎర్న్ చేస్తున్నానంటే వన్ ఆఫ్ ది రీజన్ ఈస్ 'బిగ్ బాస్' అండి. హ్మ్. వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. సో, ఇట్స్ లైక్ 'బిగ్ బాస్' ఈస్ మై గురు అన్నట్టే చెప్పొచ్చు.